నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళలో ఎన్నికల ప్రచారం లోపల అక్కడి ఏదైతే లెఫ్ట్ గవర్నమెంట్ ఉందో అక్కడి ముఖ్యమంత్రి విజయన్ అయితేనేది ఈ లెఫ్ట్ అంటే కమ్యూనిస్టులకు ఓటేసినట్టయితే పరోక్షంగా బీజేపీకి ఓటేసినట్లయితే కమ్యూనిస్టులు బీజేపీ కలిసిపోయినాయి అనేటువంటి భావన వచ్చే విధంగా చేసిన ప్రసంగం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదంతా మనం మొదటి నుంచి అనుకున్నట్లే ఎప్పుడైతే కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళు ప్రజల కోసం పోరాడడం అనేది ఏదైతే పక్కన పెట్టేసి కుహనా జాతీయ పార్టీ అయినటువంటి బూర్జువా పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పంచన చేరిరు అప్పుడే కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యం రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది మనం గమనించవచ్చు. గతం లోపల మన తెలంగాణ ప్రాంతంలో తీసుకున్నట్లయితే నల్లగొండ జిల్లా ఖమ్మం జిల్లా లోపల కమ్యూనిస్టుల ప్రాబల్యం విపరీతంగా ఉండే, అంటే కంచు కోటలుగా ఉండే కమ్యూనిస్టులకు. ఎప్పుడైతే అప్పటి రాజశేఖర్ రెడ్డి గారితో చేయి కలిపి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతపాడినటువంటి కమ్యూనిస్టుల వల్ల క్రమక్రమంగా వాళ్ళ యొక్క ఇమేజ్ ఫేడ్ అవుతూ ఇప్పుడు అసలు వాళ్ళు ఉన్నారా లేదా అనేటువంటి కనుమరుగే పరిస్థితి మన తెలంగాణలో దాపురించింది. ఇప్పుడు చూడండి, ఆయనతో అంతో ఇంతో కూనంనేని సాంబశివరావు గారు కొత్తగూడలో గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వంతపాడుతూ వాటి మీద పోరాటాన్ని ఆపేసి ఏదైతే చేస్తున్నారో ఇవాళ కమ్యూనిస్టులు కంప్లీట్ గా పూర్తిగా వెలుగుమట్ల సంఘటన మీద కూడా వాళ్ళు స్పందించలే. పేదోళ్ళ గూళ్ళు చెదరగొడుతున్నారు. పేదోళ్ళ కోసమే కదా మొదటి నుంచి కమ్యూనిస్టులు పాటుపడ్డది. ఆ పేదోళ్ళ యొక్క పేద ప్రజల పేద వర్గాలు రైతు బరువు బలహీన వర్గాల కోసం పోరాడే కమ్యూనిస్ట్ ఎప్పుడైతే వాటిని వదిలేసిర్రో అప్పుడే ప్రజా విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనకు తెలుసు వారి గురువు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నాడు అంటే పరోక్షంగా బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ యొక్క పల్లకి మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అదుపాజ్ఞల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి పనిచేస్తా ఉన్నాడు. గతంలో మనం చూసాం, నరేంద్ర మోడీ వచ్చినప్పుడు తను బడే బాయ్ అయితే నేను చోటా బాయ్ అన్నాడు, మేము కలిసి పనిచేస్తామన్నాడు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండాలి ఈయన ఈయన అనేటువంటి ఒక పదే పదే చంద్రబాబు నాయుడు గారిని కొనియాడుతూ తెలుగుదేశం పార్టీని ప్రేజ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పరోక్షంగా బీజేపీకి సహకారం వహించడం వల్ల లోక్సభ ఎన్నికలు కూడా బీజేపీ అసలు ఇక్కడ పట్టేలేని తెలంగాణ పట్టేలేని బీజేపీ 8 సీట్లు గెలవడం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు పరోక్ష సహకారంగా చూస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఏదైతే మోడీ గారి యొక్క వాళ్ళ యొక్క బీజేపీ వాళ్ళ నినాదం ఏదైతే ఉందో కాంగ్రెస్ ముక్త్ భారత్ తోడుగా ఇప్పుడు కేరళలో ఈ యొక్క కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేస్తూ అంటే హిందూ ఓట్ బ్యాంక్ మొత్తం పోలరైజ్ చేసి బీజేపీకి లబ్ధి చేకూరే విధంగా కమ్యూనిస్టులను అంటే ఇప్పుడు మన యొక్క భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు అధికారంలో ఏకైక రాష్ట్రం ఇవాళ కేరళ రాష్ట్రం మాత్రమే. అక్కడ కూడా కమ్యూనిస్టులు అధికారం కోల్పోయే విధంగా ఈయన యొక్క ప్రచార సరళ ఏదైతే ఉందో అంటే ఈయన కాంగ్రెస్ ముక్త్ భారత్ తోడుగా కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ కూడా నడుం బిగించినట్టు కనపడతా ఉంది. ఇదంతా కూడా మోడీ గారి డైరెక్షన్, చంద్రబాబు గారి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయం. ఇది అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడిప్పుడే బోధపడుతుంది కాబట్టి జీవన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు ఇటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ కు అతిగతి లేదు, ఇక కాంగ్రెస్ మునిగిపోయే నావా అని తెలుసుకుంది కాబట్టి బయటకు వస్తున్నారు. ఇక మిగతా అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళు కుమిరి ఏడుస్తున్నారు. అసలు ఏంది ఈ పార్టీ, మా పార్టీ పోయి యొక్క రేవంత్ రెడ్డి కబందాస్తాల్లోకి వెళ్ళిపోయింది, మా పరిస్థితి అనేది. ఇప్పటికైనా కమ్యూనిస్టులు ప్రధానంగా కళ్ళు తెరవాలి. ఇక్కడ తెలంగాణ లోపల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది కాంగ్రెస్ అసలు సిసలు కాంగ్రెస్, అది డూప్లికేట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేదంటే మీరు పూర్తిగా కనుమరుగవుతారు. ఇప్పుడిప్పుడే గొంతులు వేస్తున్నాయి. నిన్న సిపిఐ నారాయణ అయితేనేమి, అదేవిధంగా సిపిఎం నాయకులు, అదేవిధంగా కూనంనేని సాంబశివరావు గారు ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క వాయిస్ రైజ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ప్రజల కోసం పోరాటం చేయడం మొదలు పెట్టండి. మీరు ఇష్టం బీఆర్ఎస్ పార్టీతో, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కలిసి వస్తారా కలిసి రారా మీ ఇష్టం అది. కానీ మీరు ప్రజల పక్షాన కొట్లాడండి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. మీకు అంతో ఇంతో ఆ ప్రజా పోరాటాలకు ప్రాణవాయుగా ఉంటాయి తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి వంత పాడడం వల్ల. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే వంత పాడడం మొదలు పెట్టారో అప్పుడే మీరు నల్గొండ జిల్లాలో పట్టును కోల్పోయారు, ఖమ్మం జిల్లా పట్టుపోయారు. ఇప్పుడైతే పూర్తిగా కనుమరయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు మద్దతు ప్రకటించడం వల్ల మీరే రివ్యూ చేసుకోవాలి. ఇది ప్రజల కోసం నేను అప్పీల్ చేస్తున్నాను. ఇదేదో బీఆర్ఎస్ పార్టీకి మీరేదో పోరాటాలు చేస్తే లబ్ధి చేకూరుతుంది కాదు. మీరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీ నీ ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కానీ కమ్యూనిస్టులు కన్ను తెరవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని
పూర్తిగా భారతదేశం మొత్తం కూడా బొందబెట్టే కార్యాచరణను రేవంత్ రెడ్డి గారు అమలు పరుస్తున్నారు. అందుకే అక్కడికి పోయి మరి అక్కడ తిష్ట వేసి తను కేబినెట్ మంత్రులు అక్కడ తిష్ట వేసి అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బొందబెట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మీరు పూర్తిగా కనుమరుగవుతారని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎంలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపతి ఘటన ఇల్లందు ప్రాంతంలో అక్కడ కొన్ని ఏజెన్సీ ఏరియాలో పట్టుంది. మీరు కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదోళ్ళకి ఇల్లు కూలుస్తున్నారు. అందరూ కూడా ఇప్పుడు ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోయింది. 6 గ్యారెంటీలు దొంగ గ్యారెంటీ లెక్కలు చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలను మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్నారు. తెలంగాణ సర్వనాశనం చేస్తున్నారు. ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. ఇవాళ హేట్ స్పీచ్ బిల్లు తీసుకొచ్చేసి ప్రశ్నించే గొంతులను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని అన్నిటి కూడా మీరంతా కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలి, ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ మీ ఎర్రమరెడ్డి తిరుపతి. జై తెలంగాణ.